ఆశ ఉండాలండి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ప్రియులరా, ఆశ ఉంది ఎవరికి? దావీదుకి. ఏ ఆశ? ఆయన నివాసములో ఉండాలని, ఆయన మందిరాన్ని చూడాలని, ఆయన మందిర ఆవరణములో ప్రవేశించాలని, స్తుతించాలని, ఘనపరచాలని, ఆరాధించాలని, లోబడాలని, నమస్కారం చేయాలని, సాగిలపడాలని, ఉత్సాహధ్వని చేయాలని. ప్రియులరా, దేవుడు ఎంత మంచి భాగ్యాన్ని దావీదుకి ఇచ్చాడు ప్రియులరా. అందుకే దావీదుని అంటాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఎవరో? దావీదు. చూసారా ప్రియులరా, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, నా హృదయానుసారుడు. ప్రియులరా, దేవుని హృదయంలో ఏదైతే ఆశ ఉన్నదో దేవుడు చెప్పకుండానే దానిని ఏం చేస్తాడు? దావీదు గ్రహించి దేవుని పనులు చేస్తూ ఉంటాడు. ఆయన ఉద్దేశం అది.